హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో భాగంగా జాగ్రఫీకి సంబంధించిన కొన్ని బిట్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. అందులో భాగంగా అడవులు అనే టాపిక్ని చూద్దాం. అడవులు పెంచే కళనం లేదా శాస్త్రాన్ని, అడవులను పెంచే శాస్త్రాన్ని సిల్వి కల్చర్ అంటారు. జాతీయ అటవీ విధానం ప్రవేశపెట్టిన సంవత్సరం 1952. 1952లో జాతీయ అటవీ విధానం ప్రవేశపెట్టడం జరిగింది. 1952లో ప్రవేశపెట్టిన మొదటి జాతీయ అటవీ విధానం ప్రకారం దేశ భూభాగంలో 33.3% అడవులు కలిగి ఉండాలి. జాతీయ అటవీ విధానం ప్రవేశపెట్టిన సంవత్సరం 1952. ఈ జాతీయ అటవీ విధానం ప్రకారం దేశంలో 33.3% అడవులు అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే ఆవరణ సమతుల్యాన్ని కాపాడడానికి మైదానాల్లో 20%, పర్వత కొండ ప్రాంతాల్లో 60%, మొత్తం మీద సగటున భౌగోళిక విస్తీర్ణంలో 33% అడవులు అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి ఈ జాతీయ అటవీ విధానం ప్రకారం 1952లో చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సామాజిక అడవుల అభివృద్ధి పథకం ఏర్పాటు చేసిన సంవత్సరం 1976. సామాజిక అడవుల అభివృద్ధి పథకం ఏర్పాటు చేసిన సంవత్సరం 1976. ఈ సామాజిక అడవుల అభివృద్ధి పథకాన్ని 5వ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించిన 6వ ప్రణాళికలో ఎక్కువగా ప్రోత్సహించబడింది. ఏంటది? సామాజిక అడవుల అభివృద్ధి పథకం 1976. వన్యమృగ సంరక్షణ చట్టం 1972లో చేయడం జరిగింది. వన్యమృగ సంరక్షణ చట్టాన్ని 1972లో చేయడం జరిగింది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా అడవి జంతువులను రక్షించాలనే ఆదేశక సూత్రాన్ని కూడా ప్రవేశపెట్టారు. వన్యమృగ సంరక్షణ చట్టం 1972లో చేశారు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా అడవులను రక్షించాలి, అడవి జంతువులను కూడా రక్షించాలి అనే ఆదేశక సూత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త ఆదేశక సూత్రాన్ని ప్రవేశపెట్టడం జరిగింది రాజ్యాంగంలో. అటవీ పరిరక్షణ చట్టం చేసిన సంవత్సరం 1980. ఈ 1980లో చేసిన అటవీ పరిరక్షణ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వ అనుమతి లేనిదే ఏ అటవీ భూములనైనను ఇతర ప్రయోజనాలకు ఉపయోగించరాదు. అటవీ పరిరక్షణ చట్టం చేసిన సంవత్సరం 1980 అయితే ఈ 1980లో చేసిన అటవీ పరిరక్షణ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వ అనుమతి లేనిదే ఏ అటవీ భూములనైనను ఇతర ప్రయోజనాలకు ఉపయోగించరాదు. నెక్స్ట్ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాను 1981లో ఏర్పాటు చేయడం జరిగింది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా 1981లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం డెహ్రాడూన్. ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్టును ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ప్రకటించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్టును ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ప్రకటించడం జరుగుతుంది. ఈ ప్రకటించే శాఖ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనే కేంద్ర ప్రభుత్వ శాఖ ఈ ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్టును ప్రకటిస్తుంది ప్రతి 2 సంవత్సరంలోకి ఒకసారి. మొట్టమొదటి రిపోర్టును 1987లో ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్. మొట్టమొదటి రిపోర్టును 1987లో ప్రకటించడం జరిగింది. అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలో ఉన్నటువంటి అడవుల గురించి వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తారు. ఏ రాష్ట్రంలో ఎక్కువ అడవులు ఉన్నాయి, ఏ రాష్ట్రంలో అడవులు తక్కువ ఉన్నాయి, ఏ రాష్ట్రంలో శాతం పరంగా ఎక్కువ అడవులు ఉన్నాయి, ఏ రాష్ట్రంలో శాతం పరంగా అడవులు తక్కువ ఉన్నాయి, అసలు ఏ రాష్ట్రంలో అడవులు పూర్తిగా క్షీణించే దశలో ఉన్నాయి అనేటువంటి వివిధ రకాల సమాచారాన్ని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటిస్తుంది. నేషనల్ ఫారెస్ట్ కమిషన్ను 2003లో ఏర్పాటు చేయడం జరిగింది.
నేషనల్ ఫారెస్ట్ కమిషన్ను 2003లో ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ అటవీ విధానం ప్రవేశపెట్టిన సంవత్సరం 1952. జాతీయ అటవీ విధానం ప్రవేశపెట్టిన సంవత్సరం 1952. సామాజిక అడవుల అభివృద్ధి పథకం 1976. సామాజిక అడవుల అభివృద్ధి పథకం 1976. వన్యమృగ సంరక్షణ చట్టం 1972. వన్యమృగ సంరక్షణ చట్టం 1972. అటవీ పరిరక్షణ చట్టం చేసిన సంవత్సరం 1980. అటవీ పరిరక్షణ చట్టం చేసిన సంవత్సరం 1980. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఏర్పాటు 1981. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఏర్పాటు 1981. నేషనల్ ఫారెస్ట్ కమిషన్ 2003. నేషనల్ ఫారెస్ట్ కమిషన్ 2003. ప్రపంచ అటవీ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ప్రపంచ అటవీ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ మార్చి 21. మార్చి 21. మార్చి 21 ప్రపంచ అటవీ దినోత్సవం. 22 నీటి దినోత్సవం. ప్రపంచ నీటి దినోత్సవం మార్చి 22. 23 వాతావరణ దినోత్సవం. ప్రపంచ వాతావరణ దినోత్సవం. అటవీ దినోత్సవం మార్చి 21. నీటి దినోత్సవం మార్చి 22. వాతావరణ దినోత్సవం మార్చి 23. 21, 22, 23. 24 వచ్చేసి క్షయ దినోత్సవం. 24 క్షయ దినోత్సవం. ఫ్రెండ్స్, this is what about forest. Please do like, please do comment, please do subscribe. Give your valuable opinions through comments. Don't forget to like and subscribe, friends. Thank you, friends. Thank you very much to all.